స్టంట్ మాస్టర్ శ్రీ శ్రీవల్లి శివకుమార్. ఈయన పాత చిత్రాలు కన్నడ, తమిళ్, తెలుగు చిత్రాల హీరోలైన ఎన్టీఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ నటించిన సినిమాలలో వాళ్లకు డూబుగాను, డూయిట్ సాంగులలో కూడా డూబుగా నటించిన శ్రీ శ్రీవల్లి శివకుమార్ సుప్రీం హీరో చిరంజీవి గారితో రాక్షసుడు సినిమాలో ఈయన కూడా ఫైటింగ్ సీన్లలో కూడా నటించి మెప్పించారు. కర్రసాములోనూ, కత్తి పటములోనూ, మల్ల యుద్ధంలోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈయన ప్రస్తుతం బాపట్లలో ఉంటున్నారు. గత అనుభవాలను ఛానల్ ద్వారా తెలియచేస్తున్న స్టంట్ మాస్టర్ శ్రీ శ్రీవల్లి శివకుమార్. కరసాధన, కరాటీ, కుస్తీ అన్నీ నేర్చుకున్నాను. కత్తి నేర్చుకున్నాను. ముఖ్యంగా సినిమా వాల్ పోస్టర్ ఒకటి వేస్తారు బజార్లో. నానా రోజు మన కుస్తీకి వెళ్ళి చూసి అయిపోయింది. అట్లా తలకాయ ఎత్తి వాల్ పోస్టర్ చూసా. సినిమాలో కత్తి పెట్టుగా ఉన్నారు. అరే కత్తి పెట్టుకున్నాడు, ఇదే దగ్గరికి వెళ్ళి చూసా కత్తి. అరే మేము కూడా సినిమాకి వెళ్తే సరి అయిపోద్ది, మద్రాసు వెళ్తే సరి అయిపోద్ది అని మనసులో ఆ ఉద్దేశం వచ్చేసింది. ఆ ఉద్దేశమే నన్ను మద్రాసు తీసుకొచ్చింది. పేరు శ్రీవల్లి శివకుమార్. ఇక్కడ బాపట్ల పట్నా కానీ పక్కన ఊరు కానీ ఏ ఊరు అన్న కానీ హైదరాబాద్ దాకా నా శిష్యులు ఉన్నారు. అన్ని ఊర్లో, ప్రతి ఊర్లో కూడా నా శిష్యులు ఉన్నారు. నన్ను తెలియని జనాలు లేరు, తెలియని హీరోలు లేరు. 4,000 మంది నా శిష్యులు ఉన్నారంటే చాలా గొప్ప విషయం. కానీ నేను ఎవరి దగ్గర కూడా ₹1 ఆశించలేదు, ₹1 తీసుకోలేదు. కాకపోతే అక్కడ విషయం ఏం జరిగిందంటండి, ప్రతి ఊర్లో కూడా 3 నెలలు 4 నెలలు నేను ఉండేవాళ్ళు ఒక టైంలో. కానీ వాళ్ళే భోజనం మొత్తం పెట్టేవాళ్ళు. కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే నాకు గులాము, దండలు, శాలువా ఇదే నా జీవితం అయిపోయిందండి. వేరే ఏమీ ఆశించలేదు. కానీ నా శిష్యులు మొత్తం ఎవరన్నా కానివ్వండి, నేను నేర్పిన శిష్యులు మొత్తం హై లెవెల్లో ఉండాలి, ఎక్కడ ఓడిపోకూడదు అనే ఒక పట్టుదల మీద నేను వాళ్ళకి నేర్పాను. అలాగే ఇప్పుడు ప్రొఫెసర్లో ఎర్ర నాగేశ్వరరావు కరాటీ 24 రాష్ట్రం కొట్టిన మగోడు ఇడీ ఆంధ్రలో ఎవరూ లేడు. 24 రాష్ట్రం కొట్టిన మగోడు ఆంధ్రలో ఎవరూ లేడు. కరాటీ కొట్టింది అక్కడ మద్రాసులో కొట్టింది. 24 రాష్ట్రాలు 24 రాష్ట్రాల్లో కొట్టింది ఎర్ర నాగేశ్వరరావు నా శిష్యుడు. ఆయన ఇట్లాగే ఇంకా గుంటూరు జిల్లా మొత్తాన్ని కొట్టారు. కుస్తీ గుంటూరు జిల్లా మొత్తాన్ని కొట్టారు. వాళ్ళు గాలేబరెడ్డి, గంపాల అంకిరెడ్డి వీళ్ళు కుస్తీలో మొత్తాన్ని కొట్టారు. ఇంకా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు అక్కడక్కడ కొద్దిగా బిట్టుగా చేశారు. మొత్తం వెండి గద్దె కూడా ఇక్కడ తెచ్చుకున్నారు. అలాంటి వాళ్ళు నా శిష్యులు ఉన్నారు. కరసాధన వచ్చిందండి. కరసాధన అంటే మామూలు విషయం కాదండి. కర్ర అనేది ఆ రోజుల్లో కర్రే, కత్తి ఏ ముఖ్యమండి. ఈ బాములు, గేములు, ఏ పిస్తులు, బస్సులు ఇదంతా ఏమీ లేదు ఈ ప్రపంచంలో. ఎక్కడ గొడవ వచ్చినా, ఒక ఊళ్ళో కూడా వచ్చినా కర్ర తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ముందు కర్ర తీసుకుని వెళ్ళి ఊరు మొత్తాన్ని కొట్టేసేవాళ్ళు. అలాంటి కరసాధన అంత గొప్ప విషయం అంటే కరసాధనలో ఉంది. కరసాధన అంటే సముద్రం ఎంత లోతు ఉంది, సముద్ర లోతంతా కరసాధన ఉందండి. కరసాధన 20 అడుగు, 30 అడుగు, 40 అడుగు ఈ మాత్రం అనుకుంటూ అంటారు కానీ అది మాత్రం కరెక్ట్ కాదు. కరసాధన అంత గొప్పది ఉంది. అలాగే ఇక్కడ ఎక్కడ కూడా ఇదే బాపట్లలో నా చేతిలో 4 కుడియడంగా 3-4 వేల మంది నా శిష్యులు నా చేతిలో నేర్చుకున్న కురోళ్ళు ఇక్కడే ఉన్నారు. పిన్నవరపాళ్యలో ఇదే మన ఊరు పక్కన పిన్నవరపాళ్యం అండి, కొండపాటూరు అండి, తర్వాత రేటూరు, అప్పాపురం, కాకమాన, జిల్లెలముడి ప్రతి ఊర్లో నా శిష్యులు ఉన్నారు. కాకపోతే భగవంతుడు నాకు ఇచ్చిన సహాయంతో వాళ్ళందరికీ నేర్పాను, చక్కగా నేర్పాను. దానికి ఎక్కడ పోటీ చేసిన నా కుర్రోళ్ళు, నా శిష్యులు ఓడిపోకూడదు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళ దగ్గర నేను ఏమీ కూడా ఆశించలేదండి. డబ్బులు కానీ గిబ్బులు కానీ ఏమీ లేదు. నా శిష్యులు ఎక్కడికి వెళ్ళినా గెలవాలి, ఎక్కడికి వెళ్ళినా గెలవాలి, ఎక్కడికి వెళ్ళినా గెలవాలి అంటే 24 గంటలు రేత్రి పాటు కూడా పండుకున్నప్పుడు కూడా నాకు అదే ఆలోచన. నా శిష్యులు ఎలా నేర్పాలి, ఎలా చేయాలి, ఈ కర్ర ఎలా తీసేయాలి, మన మీద కర్ర వేస్తే ఈ కర్ర ఎలా తీసేయాలా, ఈ కర్ర ఏం చేయాలి, ఏ రూపంగా బ్లాక్ చేయాలి అనే ఈ ఉద్దేశం మీద 24 గంటలు నా బ్రెయిన్ మొత్తం క్రీడ కోసమే ఉపయోగపడ్డానండి. మీరు అసలు పుట్టింది ఎక్కడ? పుట్టింది బెంగళూరు, చెన్నపట్నం. ఏ ఊరు? చెన్నపట్నం పుట్టింది. చెన్నపట్నం పుట్టి పెరిగింది కూడా? పుట్టి పెరిగింది మొత్తం అక్కడేనండి, చెన్నపట్నం. అయితే కొంతకాలం సిటీకి వచ్చేసి సిటీలో ఉన్నాము. అక్కడ మీ విద్య నేర్చుకుంది మొత్తం అక్కడేనండి. కరసాధన కానీ మీకు నేర్పింది ఎవరు? కరే నేర్పిందేమో అమ్మయ్య.
కర్రసాము. కరసామ నేర్పింది తమ్మయ్య. కుస్తీ నేర్పిందేమో కరియప్ప. కుస్తీ కుస్తీ నేర్పింది. అక్కడి నుంచి బొంబాయిలో మహారాష్ట్ర శివాజీ కోటలో ఇక్కడి నుంచే ఫైట్ అది చోటా చాలరీ. పేపర్లో కూడా న్యూస్ వచ్చిందండి, అది మీరు చాలా చూసే ఉంటారు. ఆయన దగ్గర 1 సంవత్సరం నేర్చుకున్నాను. కత్తి సాము కూడా ఇక్కడ మద్రాస్ ఎంఎన్ మునియప్ప. గుర్రపు సారీ గుర్రా సభాజీ ఇక్కడే మీనంబాకం. ఎవరు? మీనంబాకంలో గుర్రా సభారికి సెలెక్ట్ అయిపోయాను. ఆ రోజు జాక్పాట్ ఉంది, జాక్పాట్ ఉన్నాయి. ఆ రోజుల్లో సెలెక్ట్ అయిపోయాము. కాకపోతే ఏంటంటే మా అదృష్టం బాగలేవు. ఎవరు నేర్పారు మీకు? ఎవరు నేర్పింది నాకు మద్రాసు బీచ్లో గుర్రా నేర్పింది అని నాకు ఒలి. ఆయన పేరు ఒలియండి. నాకు నేర్పిన గురువు పేరు ఒలి. ఆయన కూడా స్టంట్ మాస్టర్ కానీ మామూలు గుర్రకు మేత గుర్రాలు ఇచ్చే స్టంట్ మాస్టర్. ఆయన ఓన్లీ గుర్రకు మాత్రమే. ఆయన గుర్రాలు చేయటం, మాలిష్ ఎలా చేయాలి, ఈ గుర్రం మీరు ఎలాగ ఇచ్చేసుకోవాలి, గుర్రాన్ని ఎలా మంచి చేసుకోవాలి అని చెప్పేసి అంత గడ్డి వేసి ముందు గడ్డి వేసి బాగా రుద్దాలి బాగా రుద్ది. నన్ను గుర్తుపెట్టాలి కదా. ఆ రీతిగా నన్ను గుర్తుపెట్టేటట్టు కనిష్టం 1 నెల రోజు వెళ్ళటం, రుద్దటం, గడ్డి వేయటం, నీళ్లు పెట్టడం, రోజు ఈ పని జరిగింది. తర్వాత అక్కడి నుంచి గుర్రం మీద ఎగ్గటం. గుర్రం మీద లాక్స్ ఉంటాయి కింద వేసుకోదానికి. ఆ లాక్స్ వేసి చిన్నగా ఆయన కూడా దగ్గర ఉండి పట్టుకొని తర్వాత వదిలేసేసాడు. తర్వాత ఫాస్ట్ అనమాట, స్పీడ్ వెళ్ళేటప్పుడు ఎలా కూర్చోవాలి, గుర్రం మీద ఎలా కూర్చోవాలి మనం అనేది చాలా ముఖ్యం అనమాట. కింద లాక్ ఉంటుంది, ఆ లాక్ వేసుకొని ఈ 2 కాళ్ళు కూడా ఇట్లా దానికి అటాక్ చేయాలి. ఈ కాళ్ళు అటాక్ చేసుకొని ఈ మూమెంట్ అనమాట. ఈ మూమెంట్ లో గుర్రం మనం వదిలాలి. అక్కడికి జాగ్రత్త గుర్ర సభ ఆ రోజు డబ్బులు కట్టుకునే వాళ్ళు. ఈ గుర్ర గెలుస్తుంది, ఆ గుర్ర గెలుస్తుంది, ఈ గుంత వస్తుంది, 1వ నంబరు, 2వ నంబరు, 3వ నంబరు, ఈ రీతిలో డబ్బు కట్టుకునే వాళ్ళు. ఒక్కసారి గుర్రపు సారీ రాదు, గుర్రాన్ని మంచిగా చేసుకోవాలి. లేదు రాదు. ఎలాంటి పరిస్థితుల్లో గుర్రం మంచి చేసుకోకపోతే విసిరి పడేసింది, బయటకు పడేస్తుంది. అదని మంచి చేసుకోవాలి. మన రాగానే అది వాసన చూసిద్ది, మన దగ్గరగానే మన వాసన చూసిద్ది, ఈయన కాదా అని. అప్పుడు అట్లాగే రోజు మేత వేసి చేసుకుంటే గానీ గుర్రపు సారీ రాదు. మామూలుగా వెళ్తే గుర్ర విసిరిది, పైన ఎగ్గే ఛాన్స్ కూడా ఉండదు. అలాంటిది నేర్చుకున్న వాడికైనా ముందు గుర్రాన్ని మంచిగా చేసుకోవాలి. ఫస్ట్ గుర్రం మంచిగా చేసుకోవాలి, ఏ గుర్రం అయినా అంతే. 1 నెల 2 నెలలు అయినా సరే దానికి రోజు మేత వేసి, తిండి వేసి, ఇదన్నీ వేసి, రుద్ది బాగా మాలిష్ చేసి. మీకు నేర్చుకున్న విద్యల్లో బాగా ఫేమస్ అయిన విద్య ఏంటి? బాగా ప్రవేశ కరసాధనే కత్తి. మీ పేరు నిలబెట్టింది కరసాధనే కత్తి. ఈ 2 హైలైట్ అండి. లైఫ్ అంటే కర్ర అనేది ఎలా తీయాలి, వేసిన కర్ర అనేది ఎలా తీయాలా ముందు, అదండి ముఖ్యం. కర్ర ఫైట్ చేయటం కాదు, కరసాధన చేసేది కాదు. ఎదురువుడు మనకి కర్ర వేస్తే దాన్ని ఎదుర్కోవటం, ఆ కర్రని తీసేయాలి. ఈ కర్రని ఎలా తీసేయాలా? ఆయన ఇట్లా కొట్టడానికి, ఇలా కొట్టినప్పుడు మన మీద పడుతుంది, ఎడ్డి మీద పడుతుంది, కర్ర ఎడ్డి మీద పడుతుంది. అప్పుడు ఈ కర్ర ఎలా తీయాలి అన్నప్పుడు ఆ కర్ర ఎడ్డి మీద వేసినప్పుడు మనం ఈ బ్లాక్ చేసేయాలి. ఈ కర్ర తీస్తే పక్కెళ్ళిపోయింది. ఇక తర్వాత తీసేట సినిమా వీర సంకల్ప సినిమాలో సైడ్ హీరోగా నటించాను. దాంట్లో మా నాన్న పేరు లక్ష్మణ నాయక. అలాగే గుర్రం మీద నా ఫిలిం మొత్తం గుర్రం మీద నడిచింది. మొత్తం లాస్ట్ ఫైనల్లో పైకి మా లక్ష్మణ నాయకని కట్టేసి చుట్టూ మంట పెట్టేస్తారు, గడ్డి వేసి మంట పెట్టేసేస్తారు. ఆ సమయంలో నేను గుర్రం మీద వచ్చి నా పైకి తాడి విసిరి దాన్ని పెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి కిందకి దూకి అక్కడి నుంచి మన తండ్రిని కాపాడుకొని వెళ్ళేటప్పుడు వెనకడి నుంచి బాణం వేసి నన్ను చంపేస్తారు. ఇది అక్కడి వరకు. ఇప్పుడు స్టూడియోలో చంద్రమంగళ సినిమా షూటింగ్ జరిగింది. ఆ రోజు అక్కడికి నన్ను జీవయ్య అయ్యర్గా తీసుకువెళ్ళి స్టంట్ సోముకి నన్ను పరిచయం చేశారు. ఆయనకి పరిచయం చేసి, ఈయన చూడండి, ఈయన కూడా ఆయన కరసాధన కుస్తీ అన్ని ఐటమ్స్ చేస్తారు, ఈయన ఆల్ టోటల్ మాస్టర్ అయినా. కాబట్టి ఈయన మీరు చూస్తే ఏం చేస్తాడో మీరు కూడా అబ్జెక్షన్ చేసి మీకు అనుకూలంగా ఉంటే ఈయన మీరు వాడుకోండి అని ఆయనతో చెప్పారు. అలాగే ఆయన ఏం చేశాడంటే చెప్పాను, అయ్యారో నేను డూప్లికేట్ పెట్టడానికి రాదు, నాదంతా ఒరిజినల్. కర్రలో అయితే 20 మంది, 30 మంది, 40 మంది, 100 మంది కూడా కర్రతో కొట్టంత దమ్ము కర్రలో ఉంది. కాకపోతే ఆ రోజుల్లో ఊరూరు కొట్టి ఊరూరులో లేపుకి వెళ్ళిపోయే పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. కాబట్టి ఏంటంటే ఆ రోజుల్లో ఇదన్నీ లేవు, గన్ను లేదు, గిన్నె లేదు, బాంబులు లేవు, పిస్తులు లేదు. ఈ రోజులు ఇవన్నీ వచ్చేసాయి. కాబట్టి ఆ రోజుల్లో ఇదంతా లేదు, ఓన్లీ కరసాధనే.
ఉంది కాబట్టి ఆ రోజుల్లో దానికి అంత పవర్ ఉంది కాబట్టి. అలాగే నన్ను ఈయన అడిగారు, నన్ను మాస్టర్ నువ్వు ఏం చేస్తావు, ఎలా వెళ్ళి మీద ఫైట్ చేస్తాను అడిగారు. అడిగేటప్పుడు నేను ఏం చేశానంటే అంటే నేను చెప్పా ఒరిజినల్ నేను చేస్తాను, డూప్లికేట్ రాదు. సరే అయితే అలాగే చేయమన్నారు. చేయమంటే 20 మంది పంపించాడు. ఒక రౌండ్ బాణ కరసాదనలో బాణ అంటావు, ఆ బాణ వేసాను. ఆ బాణంతో బిత్తిరిపోయాడనమ్మ ఇదేంద్ర ఇట్లు అని. కానీ నేను సరిగా కొట్టాలని కొడితే మాత్రం కీలు మొత్తం ఊడిపోతాయి. కానీ అలాగ చేయలేదు, నార్మల్గానే వాళ్ళకి నేను చూపించాను. చాలా బాగుంది, సూపర్గా చేసావు, ఇంకొక బిట్ చేయమన్నారు. 4 వస్తారు ఏం చేస్తా అన్నాడు. ఓకే, 4 పంపించారు. 4కే 2 బిట్లు చేశాను, అది వాళ్ళకి నచ్చింది. తర్వాత 2 వస్తే ఏం చేస్తావు, వాళ్ళు అటాక్ చేయాలి, ఎలా అటాక్ చేస్తావు అన్నారు. దాన్ని కూడా వాళ్ళు ఎదురు వస్తే పొజిషన్లో వస్తే అప్పుడు అడిగారు. అప్పుడు ఏం చేసామంటే ఓన్లీ యాండ్తో అటాక్ చేయడం. అటాక్ చేయడం అంటే ఇవే సీన్లు దేంట్లో పెట్టారు, ఈ సీన్లు దేంట్లో పెట్టారు? ఇది చాలా సినిమాలో ఉంది, ఒక సినిమా కాదు, ఏమేమి సినిమాలు? చాలా సినిమాలు చేసాం. అగ్గి పిడుగు, అగ్గి బారాట, పిడుగు రాముడు, తర్వాత బందిపోటు, తర్వాత వీర సంకల్పం, తర్వాత చందవళ్ళియ తోట కన్నడ పిక్చరు, తర్వాత శివాజీ గణేశన్ సినిమా స్వర్గలో, తర్వాత ఎంజీఆర్ పిక్చర్. స్క్రీన్లో మీరు కనిపించిన సినిమా ఏముంది? కనిపించడం అన్ని సినిమాలు గుర్తుపెట్టాలి కదా, గుర్తుపెట్టలేరు. ఇప్పుడు వయసు వేరు, ఆ వయసు వేరు కదా. ఆ వయసులో ఎలాంటి ఉన్న సినిమాలు మీరున్న సినిమాలు ఏ సినిమా స్క్రీన్ మీద కనపడిన సినిమాలు చాలా సినిమాలు ఉంటుంది, ఫేమస్ ఉన్నాయి, గుర్తుపెట్టలేరు జనం. చెప్పండి పేర్లు. అందుకని ఇప్పుడు చెప్పండి ఆ సినిమా పేర్లు. ఇది స్క్రీన్ మీద కనపడినాయి. స్వర్గం ఉంది, స్వర్గం సినిమాలో క్లీన్ గా కనిపిస్తా. తర్వాత అగ్గి బరాట మీరు చెప్పేసి చేస్తారు సీన్. ఇప్పుడు ఆ సీన్ అగ్గి బరాట సీన్ మొత్తం చేసింది మనమే. మొత్తం ఇది పెట్టేస్తారు, మనమే పంట పెట్టేస్తారు, గాలి పెట్టాలి తయారు చేసేది, గాలి వదిలేట్టు కంపోజింగ్ చేస్తారు. కంపోజింగ్ చేయడం ఎక్కడ రామారావు ఉండడు. ఆ రామారావు చేసే ఆ సీను మనమే చేసేది రామారావు. అలాగే గుర్రా సవారీ ఉంటుంది, ఆ గుర్రా సవారీలో లాంగ్ షాట్ మొత్తం మేమే చేసేది. ఓన్లీ క్లోజ్అప్ మాత్రమే రామారావు గారు ఉంటారు. రామారావు మాత్రమే, ఆయన ఏది క్లోజ్అప్ ఏ సినిమా చేసినా ప్రతి ఒక్క సినిమా చూడండి, అట్లా అంటే ఒకటి రామారావు కొన్ని సినిమా చూడండి, అవన్నీ ఏ సినిమా అయినా సరే క్లోజ్అప్ మాత్రమే ఎన్టీ రామారావు గారు. మిగతా ఏ సినిమా సీన్లో రామారావు ఉండరు. లాంగ్ షాట్ ఏ ఫైట్ చేసినా, ఏ కంపోజ్ చేసినా మొత్తం మేమే చేయాలి. ఇంకా నాకు రౌండప్ వీళ్ళందరూ హీరోలకి ఎవరికి చేశారు? శివాజీ గణేశన్కి చేసాం, ఇదే స్వర్గం సినిమాలు చేసాము. తర్వాత ఈయన మనం ఎంజీఆర్ సినిమాలు, పడకోటి సినిమా, వ్యవసాయ సినిమా, ఈ అన్నింటిలో కంబైన్ చేయడం జరిగింది. అందులో మన రోల్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు వయసుకి అప్పటికి తేడా కాబట్టి జనాలు గుర్తుపట్టలేరు. ఇప్పుడు వయసు డిఫరెన్స్ కదా, ఆ వయసు వేరు, ఈ వయసు వేరు. కానీ ఈ సినిమాలు కూడా మనం చేసాం బాగా. సినిమాకి 10 మంది సినిమాకి వెళ్ళాము. అక్కడ కాకపోతే పరిస్థితి ఏంటంటే ఆ రోజుల్లో వీళ్ళందరూ నన్ను రెచ్చగొట్టి నేను అది చేసావు కదా, ఇది చేసావు కదా, నువ్వు పెద్ద మాస్టర్వి కదా, ఎవరు నేను కొట్టేవాళ్ళు లేరు కదా, మొత్తం నువ్వు ప్రతి దాంట్లో కూడా నువ్వే విన్ అయిపోతున్నావు, కాబట్టి నువ్వు ఇప్పుడు ట్రైన్తో పరిగెత్తావా అని నన్ను రెచ్చుకుంటే ఛాలెంజ్ చేసి సినిమా వదిలేశారు. అయిపోయింది, బయటకు వచ్చాము. అప్పుడు నన్ను వీళ్ళు ఈ రకంగా రెచ్చగొట్టారు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఎవరు ఏదైనా చెప్తే ఖచ్చితంగా నేను చేస్తా. ప్రాణం పోయినా సరే నేను అది వదిలిపెట్టాను, ఖచ్చితంగా చేస్తా. ఆ రకంగానే ఒప్పుకొని ఓకే నేను వస్తాను, వెళ్తానని చెప్పాను, చేస్తానని చెప్పాను. అప్పుడు ఏం చేశారంటే మొత్తం తీసేసుకున్నారు, గుడ్లు మొత్తం తీసేశారు. ఒక బనీను, నిక్కర్, లోపల డ్రాయర్ అన్నీ తీసేసుకుని, డబ్బులు కూడా లేవు నా దగ్గర, మొత్తం తీసేసుకుని నన్ను వదిలేసేసారు. అది ఎట్లా, ట్రైన్ పోతూ ఉంటుంది, పక్కన మేము వెళ్ళాలి, మీరు రోడ్డు మీద కూడా కాదు. ఏ ఊళ్ళో, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? బెంగళూరు టు రామానగర్. ఏ సంవత్సరంలో? అది 19-20 సంవత్సరాల వయసు. అది 19-20 సంవత్సరాల లోపల వయసు, ఆ వయసు అనమాట నాకు. అప్పుడు ఏ చేశాను నేను, అసలు మొత్తం నన్ను కొట్టేవాడే లేడు. అన్ని కర్ణాటకలో ఎక్కడ కానీ ఇక్కడ మైసూరు. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? బెంగళూరు టు రామానగర్. ప్యాసింజరా? దాన్ని కూడా చెప్తా. అక్కడ ఏం జరిగిందంటే ఆ ట్రైన్ వచ్చేసి అన్ని చోట్ల ఆగుతుంది, అది ఆగి వచ్చింది, మనం ఆగము, ఆగకుండా మన తురుగు వెళ్ళిపోవటమే. ఆ రీతిలో మాట్లాడాం. కాకపోతే ఆ రోజుల్లో ఈ ట్రైన్ ఏంటంటే బొగ్గులు వేస్తారు కదా, బొగ్గుల ట్రైన్ అది, బొగ్గులు వేయాలి, బొగ్గులు వేస్తారు అది, ఆ ట్రైన్తో అనమాట. వెళ్తే అప్పటికి ట్రైన్ కింద ముందు 5 నిమిషాల ముందు వెళ్ళి అక్కడ పడిపోయాను, స్టేషన్లో పడిపోయాం. అప్పటికి ఇది కొంతవరకు జనాలకి ఏమీ తెలియదు. కాబట్టి అక్కడ ఆ రోజు నన్ను వరల్డ్ ఛాంపియన్ అనే పేరు ఆ రోజే పెట్టేశారు నాకు. మీరు ఎన్టీఆర్ వీళ్ళతో పాటు చేసేవాళ్ళు కదా ఫైట్ మాస్టర్గా, మీకు అప్పట్లో మీకు ఇచ్చే పారితోషికం ఎంత ఉండేది?
అప్పుడండి వీళ్ళు పెద్ద పెద్దగా మనకి ఇచ్చేవాళ్ళేం కాదు. ఆ రోజుల్లో చాలా తక్కువ డబ్బులు ఇవ్వటం అంటే. ఎంత ఇచ్చేవాళ్ళు? అప్పుడు సుమారు తక్కువ అనుకున్నా కూడా ఒక 2,000, 3,000, 4,000 ఇవ్వటమే ఎక్కువ ఒక సినిమాకి. ఒక సినిమా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మా మాస్టర్ ఒప్పుకునేవాడు సోము. ఒప్పుకొని ఆయన మొత్తం ఎంత మాట్లాడుకుందో మనకు తెలియదు. ఆయన తీసుకుని మిగతా ఒక 4,000 దాకా ఖచ్చితంగా మాకు ఇచ్చేవాడు. ఏ సినిమా రాని ఏ సినిమాలు ఒక సీన్ కంపోజ్ చేసినా 2 సీన్ కంపోజ్ చేసినా ఖచ్చితంగా 4,000 రూపాయలు ఆ రోజుల్లో ఇచ్చేవాళ్ళు. తర్వాత భోజనం వాళ్ళే పెట్టేవాళ్ళు. ఏదో టిఫిన్ చెప్పి కానీ భోజనం కానీ ఏదైనా కానీ సినిమా షూటింగ్లో ఉన్నంత వరకే వాళ్ళే భోజనం పెట్టేవాళ్ళు, టిఫిన్ పెట్టేవాళ్ళు. ఇదంతా వాళ్ళదే, మనకి ఇది ఖర్చు ఏమీ లేదు. చివరి సినిమా ఏంటి మీరు ఫీల్డ్ వెనక్కి వచ్చినప్పుడు? చివరి సినిమా వచ్చేసి మానేసి వచ్చిన సినిమా. అక్కడి నుంచి ఏంటంటే పాత సినిమా పేరండి. హీరో ఎవరు? ఎన్టీ రామారావు సినిమా. బందిపోటు సినిమా పెట్టుకోండి. బందిపోటు సినిమాలో లాస్ట్ ఫైనల్ బాపట్లకి నేను రావడం కారణం ఏంటంటే బందిపోటు సినిమా. అక్కడి నుంచి బాపట్ల చేరాను. బాపట్ల చేరి ఇక్కడ కూడా బాపట్ల నేను వచ్చినప్పుడు నాకు ట్రైన్లో టికెట్ లేకుండా బాపట్ల వచ్చాను నేను. టికెట్ లేదు, టికెట్ తీసుకోలేదు, డబ్బులు లేవు. ఆ పరిస్థితుల్లో బాపట్ల చేరాను. చేరితే అప్పుడు ఏం జరిగిందంటే స్టేషన్లో నన్ను పట్టుకున్నారు. స్టేషన్లో పట్టుకొని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు, టికెట్ అది ఇది అని. అప్పుడు నన్ను ఐడియా వచ్చేసింది నాకు. అప్పుడు నా దగ్గర ఈ రామారావు, నేను, వీళ్ళందరూ స్టేషన్ ఆల్బమ్ పెద్ద ఫోటోలు ఉంటాయి. ఆల్బమ్ ఫోటోలు ఉంటాయి. ఆ రోజుల్లో చిన్న ఫోటోలు కాదు, పెద్ద ఫోటో హాల్లో కట్టేవాడు, సినిమాలు హాల్లో కట్టేవాడు బయట. అలాంటిది ఉన్నాయి. ఎక్క నేనేం చేయాలంటే ఐడియా వచ్చి తీసి అది చూపించా జనాలకి. చూపించే లోపల ఏం చేసాడు, సినిమా యాక్టర్ అని ఇది మర్చిపోయారు, టికెట్ మర్చిపోయారు. టికెట్ లేదు ఇంకా, సినిమా యాక్టర్ బయటకు వచ్చి వీళ్ళందరూ శుద్ధి కూడుకొని అదే మాస్టర్ సంతకం పెట్టండి, ఇది పెట్టి జనాలకి తీసేసి మీరు ఎక్కడ దిగాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి బాపట్ల వెళ్ళాలి అని చెప్పేసి బాపట్ల గుర్తు తలపై దొంగలు సినిమాలో రామారావు ఓన్లీ క్లోజ్ అప్, లాంగ్ షాట్ గుర్రా ఎక్కడ పోయినా ఏ రూపులో తిరిగిన గుర్రాలు అంతా మనమే సవారీ చేయాలి, మనమే ఫైట్ చేయాలి. అలీబాబా 40 దొంగల్లో. అలాగే తర్వాత ఈయన మీతో పాటు డూబుగా ఉండేవాళ్ళు, ఆయనతో పాటు ఆయనకి ఎవరెవరు? తర్వాత ప్రభాకర్ రెడ్డి, ఆయన డూపు రామారావు గారికి. కైకల. తర్వాత సత్యనారాయణ, ఆయన. ఈ ముగ్గురు, మన ముగ్గురు. ఆయన లేకపోతే నేను, లేకపోతే ఆయన. ఈ రకంగా ఆయనకి మేము డూపేసేవాడు. తర్వాత లాంగ్ షాట్ ఎక్కడైనా సరే ఉండేది మొత్తం మనమే, వాళ్ళు ఏమి చేయరు. మంచి హీరో అంటే ఆ షాటే వాళ్ళు చేయరు, ఓన్లీ క్లోజ్. కత్తి అనుకోండి అట అంటాడు, అయిపోయింది. ఇక్కడిని అక్కడ బయట కొట్టాలి, అప్పటికి మేము కొడతాం, వీళ్ళు చేయరు. ఓన్లీ క్లోజ్అప్లో రామారావు, లేచేటప్పుడు రామారావు, కూర్చున్నప్పుడు రామారావు, చేసేటప్పుడు రామారావు. లాంగ్ షాట్లో మాత్రం ఎక్కడ మొత్తం మనమే. నేనని కాదు, ఏ సినిమాలో చేసినా లాంగ్ షాట్కి చాలా వరకు ఈ డూపు ఉంటాయి. డూపు ఉంటుంది హీరోలు కానీ వీళ్ళు ఎవరైనా కానీ. ఇప్పుడు బజార్ వీళ్ళు రియల్గా 100 మంది కొడతాడు, 20 మంది కొడతాడు. ఇక్కడ బజార్లో కొట్టగలడా? ఏ హీరో బజార్లో కొట్టి 100 మందితో 20 మంది ఫైట్ చేయాలి. అటంటే చెట్టు మీద ఉంటాడు, ఇటంటే ఆడ మీద, ఆడంటే ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న స్టంట్ మాస్టర్లు ఉన్నారా? ఇప్పుడున్న సినిమా ఫీల్డ్లో స్టంట్ మాస్టర్లు ఉన్నారు కదా, ఫైట్ మాస్టర్లు ఉన్నారు. ఎందుకు లేరు? వీళ్ళల్లో మీకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ మన పరిచయం పెద్ద ఉన్నారు కానీ ఎప్పుడు ఆ కాలంలో విజయ్ అని వాళ్ళు లేరు. ఇప్పుడు నేను లైన్ మానేసాం కదా, కాబట్టి మన వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు వచ్చి అన్ని చేశారు కాబట్టి ఇప్పుడు మీరు అన్ని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు రాజు మాస్టర్ ఒక్కళ్ళే మీకు పరిచయం. రాజు చనిపోయాడు కదా పాపం, ఆయన రాజు తెలుసు మనకు బాగా. రాజు నేను కూడా మొక్కలు ఎప్పుడు అప్పుడు లొంగి కట్టేవాడే. ఇద్దరు కలిసి ఏమైనా చేశారు సినిమాలు? ఇద్దరు కలిసి ఉన్న సినిమాలు, ఇద్దరు కలిసి సినిమా కొన్ని సినిమాలు చేశాం మేము కూడా. రాక్షసుడు ఇంకా కొన్ని సినిమా. ఇది రాక్షసుడు అంటే చిరంజీవి సినిమా అది. కన్నడ ప్రభాకర్ ఉన్నాడు, కన్నడ ప్రభాకర్ విలన్. మీరు ఎవరు పక్క ఉన్నారు? ఆయన. మీరు ఎవరికి చేశారు? నేను పక్కన రాజుకి మనం చేసింది. ఇప్పుడు రాజు కూడా కొన్ని రోల్ వేసాడు, ఆ రోల్లో కూడా మన కంపోజ్ మన సైడ్ ఉన్నారా? సైడ్. కానీ విషయం ఏంటంటే మీకు నా విగ్రహం వేరు, నా బాడీ వేరు. ఇప్పుడు మన ఇట్లా ఉన్నా కాబట్టి సన్నగా ఉన్నారు, అప్పుడులో కొంచెం ఫేస్ కట్ వేరు. ఇప్పుడు మామూలుగా కాదు, చాలా సూపర్గా ఉంటాను నేను. కాబట్టి ఆ రోజు పరిస్థితిని బట్టి ఇప్పుడు చాలా వరకు లోతుగా ఆలోచన చేయాలి జనాలు. చిరంజీవి గారి సినిమాలు ఇంకేమున్నాయి? చిరంజీవి సినిమా ఇంకా కొన్ని ఉన్నాయండి, సరిగ్గా గుర్తులేదు. చిరంజీవి సినిమాలు కొన్ని చేసాము. ఇప్పుడు మీరు ఆయన మిమ్మల్ని గుర్తుపడతాడా? పట్టలేడు.
ఇప్పుడు నా ఇంట్లో ఉండే ఫోటో చూపిస్తే ఆ. మీరు అసలు మీరే గుర్తుపెట్టారు. ఇప్పుడు ఆయన సినిమాలు చేశారు కదా, అప్పట్లో ఆయన సినిమాల్లో మీరు పక్కన ఉన్నారు. ఫైట్ రాజు సీన్లో మీరు రాజు తప్పనిసరి. సినిమాలో ఆ, చాలా వరకు చేసాం. రాజు కంపోజిషన్ సినిమాలో మనం చాలా సినిమాలో ఆ, ఉన్నాం. రాజు స్టంట్ మాస్టర్ రాజు వేటపాళ్ళాం. అదేలే. ఆ సినిమాలో చాలా వరకు కంపోజిషన్ చేసాం. ఆయన ఇద్దరు కలిసి చేసాము. ఉమ్, నాకు ఎట్లా పరిచయం అయిందంటే ఆమె స్టూడియోలో ఉమ్, ఏదో సినిమా షూటింగ్ జరుగుతుంది. ఉమ్. ఆ సినిమాలో ఏదంటే సినిమా పేరు కూడా అక్కడ కొంచెం పెద్దగా తెలిసినట్టే ఉంది. సినిమా పేరు కూడా కొంచెం తెలిసినట్టే ఉంది. హీరో ఎవరు? జ్యోతిలక్ష్మి చీర కట్టిన దాని పాట ఏదో ఉంది. ఆ, దాంట్లో మంచి డ్యాన్స్ ఉంది ఆమెది. ఆ, ఆ డ్యాన్స్లో అంటే ఇవన్నీ సినిమాలు ఇది రియల్. నన్ను అడిగింది ఏంటంటే ఇలా షూటింగ్ వెళ్తా వస్తా పోతా పరిచయం అయింది. నేను చాలా సూపర్గా ఉంటాను, మామూలుగా కాదు. ఇట్లా అంటే నెత్తులు వచ్చిన మొక్కలో ఆ, ఆ టైప్ అంత బ్రహ్మాండంగా ఉన్నాను నేను. ఆ, ఆ టైప్లో అడిగింది, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని చెప్పింది. ఇప్పుడు నేనేమన్నా, అమ్మ నేను పెళ్లి చేసుకుని నువ్వే మందు వేసుకుంటా ఉంటావు, నువ్వు మందు వేసిపోతే డ్యాన్స్ చేయలేవు, మరి ఏ జంజాట నాకెందుకు. ఆ, ఇట్లా చాలాసార్లు జరిగింది, ఒకసారి కాదు ఆ, చాలాసార్లు ఆమెకి నాకు చెప్తే మాట్లాడడం జరిగింది. ఇవన్నీ జరిగాయి. కానీ పెళ్లి విషయాలు మాత్రం, అమ్మ నీ పెళ్ళి వద్దు, నన్ను చేసుకొని వద్దు, నువ్వు నన్ను చేసుకొని వద్దు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ డ్రింకర్వి. ఆ, మరి నువ్వు ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎప్పుడు వస్తామో తెలియదు, ఏ రీతిలో వస్తామో తెలియదు, ఎప్పుడు వస్తామో తెలియదు, ఎప్పుడు ఇప్పిస్తే షూటింగ్ అప్పుడు వెళ్ళిపోవాలి. అప్పుడు పెళ్ళి నేను పెళ్లి చేసుకొని బజార్లో నేను చండాలు అనిపించకూడదు. ఎందుకమ్మా నేను పెళ్ళి వద్దు, నన్ను చేసుకొని డాన్స్ అప్పుడు కూడా మీరు కూడా డూబ్గా ఉండేవాళ్ళు? వెళ్ళేవాడే. ఎట్లా, ఏ సినిమా, ఏ పాటలు ఉండేవాళ్ళు? సినిమా ఇప్పుడు ఈ సినిమాలు కూడా ఈ చేసాం. జ్యోతిలక్ష్మి గారి పాటలప్పుడు కూడా డూబ్గా ఉండేవాళ్ళు? వేసాము, జ్యోతులు వేసాము, ఇంకా కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. కాకపోతే పరిస్థితి ఏంటంటే ఆ రోజు ఉండే నా పర్సనాలిటీ అంతా వేరండి. ఇప్పుడు చెప్పుకున్నా అంటే సినిమా పాటలప్పుడు కూడా డూబ్ ఉండేదా? అదే ఏమనుకుంటారు జనం ఇప్పుడు అనే తీరు ఈ రోజు సమాజం, గుర్తించిన సమాజం కాదు ఇది. కాబట్టి ఆ రోజుల్లో ఇప్పుడు కుర్రోడు ఉన్నప్పుడు మనిషి ఎట్టుంటాడు, మరి పిల్లోడు అప్పుడు ఫోటో ఎట్టుంటుంది, పిల్లోడు పెరిగితే ఫోటో ఎట్టుంటుంది, తర్వాత ఫోటో ఏంటుంది. 20 సంవత్సరాలు బాగా ఫేమస్ అయిన పాట దేంట్లో ఉన్నారు చెప్పండి? ఏమన్నా చాలా తెలుసు కానీ ఎన్ని మంది పట్టించుకోలేదు. జ్యోతిలక్ష్మి చీర కట్టిన దాంట్లో ఉన్నారా? చీర కట్టిన పాటలు మేము ఉన్నారా డూబ్గా? అంటే మామూలు వాళ్ళతో పాటు గుమ్మాలు గోవింద కదా, అదేలే అందరు కదా, అదేలే. ఇవన్నీ వేసే డాన్స్ స్టెప్పులు ఇవన్నీ అక్కడే చాలా పరిచయం ఏర్పడి ఇదే మనకి ఆమె కారణం. మనం చేసుకోమన్నట్టు నేనే అమ్మ ఇదేమ్మా నీ పరిస్థితి, నీ ఏ రీతి ఎక్కడికి వెళ్తావో ఎక్కడికి వస్తావో తెలియదు, ఏ షూటింగ్కి వెళ్తావో ఎప్పుడు వెళ్తావో, నేను వెతుక్కోవాలి, మరి నువ్వు తాగి ఎక్కడ పడిపోతావో, ఇవన్నీ మాకు ఎంత మధ్యాహ్నం నువ్వు ఇప్పుడు నాకు పెళ్ళి వద్దు, నేను చేసుకునేది వద్దమ్మా అని చెప్పేసి సమ్మరించి చాలాసార్లు అడిగింది. ఒకసారి కూడా కాదు, చాలాసార్లు అడిగింది. ఇవన్నీ చాలా మందికి తెలియదు. హీరోయిన్లు ఎవరు బాగా పరిచయం అప్పట్లో ఉన్న జనరేషన్లో? హీరోయిన్ ఇప్పుడు జనరేషన్ మనకి ఏమే వచ్చేవండి, ఏ పేరు మొన్న చనిపోయింది కదా, రాజేశ్వరి తెలుసు బాగానే. రాజేశ్వరి బాగా తెలుసు, వాణేశ్వరి కూడా ఒక రకం నాకు తెలుసు. కాకపోతే ఈమె తమిళ జయలలిత గారు, జయలలిత కూడా అటు పెద్ద ఇది. కానీ ఈమె డూయట్ సాంగ్లో శివాజీ గణేశన్ కాదు పేరు, మొన్న చనిపోయి చాలా భయంకరంగా చనిపోయింది. అనేది కూడా మనకు బాగా తెలుసు. డూయట్ సాంగ్లో కూడా డూబ్ ఉండేవాళ్ళ? అన్నీ ఉంటాయండి, అన్ని సినిమాలు డూబ్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, డ్యాన్స్ ఉంటాయి. అండ్ ఈయన సలీం డ్యాన్స్ మాస్టర్ సలీం, ఆయన సినిమాలు చాలా వరకు చేసాం మేము. అదే సలీం మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ మనకి ఆయన. అది ఇక్కడ కోడంబాకలో నేర్పేవాడు మాకు డ్యాన్స్. కోడంబాకలో ఉంది ఎక్కువ. కోడంబాకము, పాండి బజార్, లుంగంబాకం. పాండి బజార్ ఇక్కడే ఎక్కువ ఉండేవాడు, కోడంబాకంలో ఎక్కువ ఉండేవాడు ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటే ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ చేయించేవాడు. ఇస్తుంది నువ్వు దాంట్లో చెయ్యి అని. మొత్తం డ్రెస్ మొత్తం వాళ్ళే, మేకప్ డ్రెస్ మొత్తం వాళ్ళే కంపోజ్ చేసేవాళ్ళు, వాళ్ళే వేసేవాళ్ళు. టిఫిన్ భోజనం అదే ఆ రోజు షూటింగ్ ఉన్నప్పుడు భోజనం టిఫిన్ వాళ్ళే పెట్టేవాళ్ళు, లేకపోతే లేదు. ఆ రీతిగా కొన్ని ఇదేన్ని చేసాం ఆయన తరపున. 16 సంవత్సరాల వయసులో ఆ రోజు నేను చేసిన సన్నివేశాన్ని చూసి ఎక్కడ మైసూరులో మైసూరు మహారాజు గారు నన్ను చూసి చాలా వింతగా, అబ్బా ఇంత ఈ వయసులో ఇంత సాహసం చేశావు నువ్వు అని చెప్పేసి ఆంబోతుతో రియల్ ఫైట్. ఆంబోతు అప్పటికి 20 మంది పోట్లాడారు, ఆ 20 మంది కూడా ఆంబోతులోని పడేయలేదు. ఆ వయసులో ఈ వయసులో నువ్వు ఆంబోతులు పడుకోవటం అంటే సామాన్య విషయం కాదు అని చెప్పేసి ఆయన చేతి మీద ఆ రోజుల్లో బంగారం, ఇంత బంగారు పథకం ఆ రోజుల్లో మైసూరు మహారాజు చేతిలో బంగారం
తీసుకున్నాను. 16 సంవత్సరాల వయసులో నేను మైసూరు మహారాజుతో బంగారు పదకం తీసుకున్నాను. అలాగే బీజలింగప్ప జయితలు బీజలింగప్ప గారు ఆ రోజుల్లో ఉన్నారు. ఆ రోజుల్లో ఆయనతో మహాబలుడు అని బిరుదు ఆయన మనకి ఇచ్చాడు. సూపర్ మ్యాన్ అనేది ఇక్కడ మన ట్రైన్లో పరిగెత్తింది, బెంగళూరు టు రామానగర్. అది సూపర్ మ్యాన్ అనే దీంట్లో ట్రైన్లో పరిగెత్తిన దాంట్లో సూపర్ మ్యాన్ అనే పేరు పెట్టారు. సినిమా ఫీల్డ్లోకి రావాలని ఎలా అనుకున్నారు? సినిమా ఫీల్డ్లో రావాలంటే అంటే నేను అది చాలా టైం ఉంది మీకు చెప్పాలంటే. మామూలు అంటే మీకు ఈ వీడియో ద్వారంగా ముఖ్యంగా విషయం మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఎంతవరకు ఎక్కడ చెప్పలేదు. ఎన్టీ రామారావు గారు కత్తిని నేర్పింది నేనే, ఎన్టీ రామారావు గురువు నేనే. టీ నగర్ హబీబుల్లా రోడ్ మద్రాస్ 17లో రామారావు గారు నేను కూర్చొని చాలాసేపు మాట్లాడుకునే వాళ్ళని. గురువు నాన్న ఇలా కాదు ఇలా నువ్వు చేయాలి, 1 2 3 లెగ్ నేర్పింది నేనే. 1 2 3 లెగ్ చేస్తే నువ్వు చాలా బాగా చేస్తావు, చాలా అందంగా ఉంటావు, బాగుంటావు అని ఆయనకి చెప్పి ఇది నేర్పింది నేనే. అలాగే చిత్తూరు నాగయ్య, ధూళిబాల, ఎస్వి రంగారావు వీళ్ళకి కూడా నేను అంతే. వీళ్ళందరూ మనం ఆ టైంలో లుంగంబాకలో ఉంటాం, కోడంబాకం, లుంగంబాకం, పాండి బజార్ ఇక్కడ మేము ఉన్నాము. కరసాధన, కరాటీ, కుస్తీ అన్నీ నేర్చుకున్నాను. కత్తి నేర్చుకున్నాను. ముఖ్యంగా సినిమా వాల్ పోస్ట్ ఒకటి వేస్తారు బజార్లో. నాన్న ఆ రోజు మన కుస్తీకి వెళ్ళి చూసి అయిపోయింది. అట్లా తలకాయ ఎత్తి వాల్ పోస్ట్ చూసా. సినిమాలో కత్తి పెట్టుగా ఉన్నారు. అరే కత్తి పెట్టుకున్నాడు, ఇదే దగ్గరికి వెళ్ళి చూసా కత్తి. అరే మేము కూడా సినిమాకి వెళ్తే సరి అయిపోద్ది, మద్రాసు వెళ్తే సరి అయిపోద్దా అని మనసులో ఆ ఉద్దేశం వచ్చేసింది. ఆ ఉద్దేశమే నన్ను మద్రాసు తీసుకొచ్చింది. అప్పటికి కుళ్ళిగా 1920 లోపల ఉంటాయి. అప్పుడు ఏం జరిగిందంటే సినిమాకి టికెట్ తీసుకొని వెళ్ళా. సినిమా చూశాను. వాడు బయటికి రాలేదు. ఏంది వీళ్ళు బయటికి రాలేదే, మళ్ళీ టికెట్ తీసుకొని వెళ్ళా. వాళ్ళు బయటకు వస్తారు, వాళ్ళతో మాట్లాడాలని చెప్పి వెళ్ళా. తర్వాత వాళ్ళు అన్నానికి రాలేదు, తినేదానికి రాలేదు. మళ్ళీ తీసుకొని వెళ్ళి అప్పుడు ఆయన గేట్లో ఉండి ఆయన అడిగా ఏమయ్యా వాళ్ళు అన్నం నేను అడిగా, వాళ్ళు అన్నం తినరా, భోజనం చేయరా, మరి ఏంది బయటకు రారు అని చెప్పి అడిగా. అయ్యా అది సినిమా కాదయ్యా, అది ఫిలిము, వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళు ఉండేది మద్రాసులో ఉంటారు, ఇది కేవలం బొమ్మ బాబు ఇది అన్నారు. నవ్వి సాచారు. వాళ్ళు మామూలుగా లేదు, 3 సార్లు చూశాను కదా అది. కాబట్టి నవ్వేసి నాన్న ఇక్కడ కాదు, నువ్వు వాళ్ళని కలవాలంటే చేయాలంటే మద్రాసు వెళ్ళాలి, మద్రాసులో వాళ్ళు అందరూ ఉంటారు అని చెప్పాడు. అంటే నేను ఊరు వదిలిపెట్టేదానికి కారణం ఇది. అలాగే ఆ రోజుల్లో మా నాన్న ఎస్ఐ, ఆ రోజుల్లో బెంగళూరు ఎస్ఐ. అక్కడ ఏం పేరు ఈయన ఆ రోజు ఎస్ఐ గారు మన పిల్లలు గారు అప్పుడు మన ఇది చెప్తాను పేరు కూడా, మన నాన్నగారి పేరు కెంప్లకయ్య పేరు. ఆ రోజు మామూలుగా ప్రభాజర్లో శివయ్య అనుకునేవాళ్ళు, అసలు పేరు అది కెంప్లకయ్య. ఆ రోజుల్లో ఆయన ఆంబులతో పోట్లాడడానికి కారణం ఆయన. అందరూ అయిపోయారు, పోట్లాడ అయిపోయింది. లాస్ట్గా నేను నాన్న వెళ్ళి ఊరికి ముందు నిలబడి వచ్చేస్తాను, వాళ్ళు అందరూ పోట్లాడారు కదా, నాదేముంది ఒకసారి మైక్లో అనౌన్స్ చేపి అన్న. సరే ఆయన అంత మాట్లాడి అనౌన్స్ చేయించారు. అప్పుడు వెళ్ళి పోట్లాడి కరెక్ట్గా వెనకాల తోక పెట్టుకున్నప్పుడు మనకి కుస్తీలో కొన్ని ఐటమ్ ఉంటాయి. కాలు ఇట్లా పెడితే ఇట్లా పెడితే ఇట్లా ఫైట్ ఉంటుంది, అది జ్ఞాపకం వచ్చేసింది నాకు. వెళ్ళి తోక వదిలేసి వెళ్ళి మెడ పెట్టుకున్న కాడి నుంచి ఆ ఆంబోతు ఏం చేసిందంటే ఆంబోతు ఇటువంటి లగ్గు ఇలా పెట్టింది, కాలు ఈ టైపు కాలు పెట్టింది. ఈ టైపు కాలు పెడితే మనం ఏం చేస్తామంటే కుస్తీలో ఈ కాలు లాగి లోపల లాగి కుస్తీ కొట్టేస్తాం, ఈజీగా కుస్తీ అయిపోయింది. సేమ్ అది జ్ఞాపకం వచ్చింది. ఆ జ్ఞాపకంతోనే వెళ్ళి మెడ వేసుకొని పక్కనే కాలు పెట్టుకుని లాగి ఇంత గుద్ద అలా పడిపోయింది. తిరిగిపోయారు జనం మొత్తం, ఆడియన్స్ మొత్తం. అబ్బాయి ఏందో ఈ మనిషి అంతా, ఈయనంత మామూలు కాదు. అప్పుడే ఆ రోజుల్లో మళ్ళీ మనకి అక్కడే బంగారు పత్రం వేయడం జరిగింది. తర్వాత ఆ రోజు ఇంకో విషయం ఇటువంటి కాలు ఇట్లా అని ఇటన్నింది, ఈ ఏళ్ళు ఇరిగిపోయింది. ఇప్పుడు ఇది ఎవరికి తెలియదు, ఈ ఏళ్ళు ఇరిగిపోయింది ఆ రోజు. కాబట్టి అంత సాహసం చేసి ఈ రోజు ఇంత పేరు అన్నీ ఉండి కూడా ఉపయోగం లేకుండా అయిపోయిందండి. ఏముంది, ఇంత చేశాను, సాహసం చేసి ట్రైన్లో పరిగెత్తాను, ఎన్ని చేశాను, అన్ని రకరకాల ఫైట్, ఒక ఫైట్ కాదు. తర్వాత ఇసుక బస్తా, ఇక్కడ మన బాపట్లలో ఇసుక బస్తా, తర్వాత 100 కేజీ తైదులు బస్తా అండి, 100 కేజీ తైదులు బస్తా. నాటువంటి వేసి తీసేయాల, ఎవరు ముందు తీస్తాడు ఎవరు వేసేస్తాడు, వాడు విన్నర్ అన్నమాట. ఇవన్నీ అక్కడ జరిగింది. తర్వాత టైర్ బండి, నాటు బండి ఇలా లేపేవాడిని, తిరిచి కింద కూర్చొని ఇలా చక్రాలు తిరిగాయి. ఇవన్నీ ఎన్నెన్నో ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఈత అంటే లెక్కలేదు నాకు. అది 100 కేజీ ఇసుక పెట్టుకొని తల మీద సుమారు 40-50 అడుగు దూరం తల మీద పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చేది వాటర్, నీరు వెళ్తూ ఉండేది, నీళ్లు పారుతూ ఉంటుంది. ఆ నీళ్లు తల మీద 100 కేజీ బస్తా పెట్టుకొని మళ్ళీ అటు వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి బోర మీదకి. అది ఆ రోజుల్లో
డబ్బులు ఇచ్చేసేవాళ్ళు మామూలు ఏనేం కాదు, డబ్బులు ఇంత వెండి ఇచ్చేవాళ్ళు, ఇంత వెండి, ఇంత కప్పు వెండి. అవును. ఇది లేదు, వెండి కప్పులు పోటీ ఉంటాయి ఆ రోజుల్లో, వెండి కప్పులు. అట్లాగే ఈత పోటీ కూడా నన్ను కొట్టేవాడు. వీళ్ళందరూ నిలువ ఈత కొడితేనే క్రాస్ ఈత కొట్టేవాడిని. క్రాస్ ఈత ఎందుకంటే కరెక్ట్గా వెళ్తే వెళ్ళలేము, ఒడ్డు ఎగ్గలేము. ఈ క్రాస్ ఈత అనుకోండి అదే తీసుకు వెళ్ళిపోతుంది, క్రాస్గా కొడితే అదే తీసుకొని ఒడ్డెగ్గి, అంటే ఇక్కడ ఒడ్డెగ్గేది అక్కడ ఒడ్డెక్కుతాం. వీళ్ళు అక్కడ దాకా వెళ్ళరు, నేను వెళ్ళిపోతాం ముందు, వీళ్ళకి నా ముందు. వీళ్ళు మామూలు కొట్టుకునేటప్పటికి వాటర్ తంతా ఉంటుంది వాళ్ళు, ఇట్లా కొట్టలేరు. అదే క్రాస్కి వెళ్తే ఈజీగా వెళ్ళిపోతాం. అదనమాట మన పేరు. ఆ రకంగా ఎన్నో ప్రైజులు అయ్యి. ఈత పోటీలు కూడా నెంబర్ 1 అన్నీ. ఒకటి కాదులంటే మాస్టర్ గారు మీకు చెప్పటంటే అన్నింటిలో మనం దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం వల్ల ఇప్పటికీ ఒక మంచి పేరు తెచ్చుకున్నాను నేను. ఉండేవాళ్ళు ఎగ్వా అంటే ఏబిఎం స్టూడియో ఒకటి, గోల్డెన్ స్టూడియో ఒకటి, గోల్డెన్ స్టూడియో ఎగ్వా తర్వాత ఇవన్నీ మిగతా కొన్ని ఉన్నాయి. కానీ ఏబిఎం స్టూడియో కోడంబాకం కుడి చేతి పక్కన స్టూడియో, గోల్డెన్ స్టూడియో, ఈ రెండింటి ఈ లైన్ ఇవన్నీ విజయ స్టూడియో కానీ ఈ స్టూడియో కానీ అవి మొత్తం అక్కడే పక్కన అన్ని లోపల ఇవన్నీ. కాకపోతే ఎక్కువ ఆడ దగ్గరే ఉండేవాడిని. గోల్డెన్ స్టూడియో దగ్గర మనకి ఎక్కువ వర్క్ జరిగేది. ఇటు ఆంధ్రాలో స్టూడియోలు ఏమైనా వెళ్ళి వచ్చారా? రామాయణ మనకు ఏ స్టూడియోకి వెళ్ళలేదండి ఇంతవరకు. సురేష్ అసలు ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ వచ్చినాక అసలు ఇదే వదిలేశాను నేను. రామాయణ స్టూడియో కానీ ఈ శని పీరియడే అసలు వదిలేసేసాను. వదిలేసి అక్కడి నుంచి ఫైట్ సెక్షన్, కరసాధన, కుస్తీ, బాడీ బిల్డింగ్, ఇవన్నీ. బాడీ బిల్డింగ్లో కూడా మంచి నేమ్ ఉంది మనకి. ఎంజిఎంలో బాడీ బిల్డింగ్ నేషనల్తో వరకు మనం చేసాం. నేషనల్ కాదరవల్లి అంటే నేషనల్, పద్మశ్రీ అంటే మొన్న చనిపోయాడు ఊరోసి రాము, వీళ్ళందరూ పద్మశ్రీ. అలాంటి వాళ్ళతో పాటు నేను చేశాను. ఫస్ట్ ప్రైజ్ ఆ రోజు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మనకి ఇక్కడ. ఆ రోజు కూడా గొడవలు జరిగాయి. ఆయన ఫస్ట్ ప్రైజ్ ఏంది అది ఇదని గొడవ చేస్తే లాస్ట్కి వీళ్ళకి వేసేసారు, రిఫరీకి వదిలేశారు. రిఫరీ మీరు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇచ్చేస్తాం ఈ ప్రైజ్ అని. రిఫరీ ఆ రోజు నాకే చెప్పారు, మీరు ఆయనకే ఇవ్వాలి ఫస్ట్ ప్రైజ్. రిఫరీ ఏది బాడీ బిల్డింగ్లో. బాపట్లకు సంబంధించి ఎవరు ఉన్నారు ఇక్కడ మీకు బాగా మీ తోటి ఉన్నవాళ్ళు? కత్తిసంలో కానీ బాపట్ల వాసులు నాకు నార్మల్గా నేను 90 ఫైట్ సెక్షన్ పెట్టుకుని కానించండి. ఇక్కడ పరిచయాలు ఉన్న వాళ్ళ శ్రేష్ఠ సాయి మనకి బాగా తెలుసు, ఆయన నాటక రచయిత, ఇవన్నీ ఆయన తెలుసు. తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ అందరూ తెలిసినట్టే చాలా వరకు రఘుపతి యువపతి వీళ్ళంతా తెలిసింటే ఊరు మొత్తం తిరిగి వచ్చేసి సాయంత్రం పాటు వచ్చేసేసి మన బెంగళూరులో ఉన్నారు. ఇక్కడ ఉడిపి హోటల్ ఉంది. ఆ ఉడిపి హోటల్కి వస్తే మన భాషలో మాట్లాడితే సరే నువ్వు ఇక్కడే ఉండు, నా దగ్గర ఉండు అని చెప్పేసి అక్కడ కొంతకాలం పనిచేశాను నేను. ఇక్కడ ఏం చేశారు? ఉడిపి హోటల్లో కొంతకాలం పనిచేశాను. ఏ ఉడిపి హోటల్? ఇక్కడ బీజే రహమాన్ అంటే ఇక్కడ గణేష్ భవన్ కాదు, ఉడిపి హోటల్ అంటే ఈ మన బానాడు శంకుడు ఏదో రతన్ బజార్ పక్కన, అక్కడ కొంతకాలం చేశాను. మళ్ళీ ఆ చేస్తాను వీళ్ళందరికీ ట్రైనింగ్ అనమాట. ఈ కర్సాన్ ఎయిర్పోర్ట్, ఈ ఎయిర్పోర్ట్ అక్కడి నుంచి మొదలు పెట్టుకున్నాను. ఇవన్నీ చేస్తా ఇంకెక్కడ చేశారు? ఉడిపి హోటల్లో చేశారు? ఎక్కడ లేదు. తర్వాత అక్కడి నుంచి కొంతకాలం ఏం చేసామంటే భారతీ జూనియర్ కాలేజ్, అక్కడ కొంతకాలం వంట చేశాను. కొంతకాలం ఇంకా అక్కడి నుంచి మామూలుగా ఈ కర్సన్ ఆధ్వర్యాల్లో గురుగారు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, వాళ్ళని తీసుకెళ్ళటం, నేర్పటం, ఇట్లాగా జీవితం మొత్తం మంచి అభివృద్ధి అయిపోయింది. మంచి పేరు వచ్చింది. కర్ర ఎలా పట్టుకోవాలి, కర్ర మనం ఫస్ట్ బేసిక్ ఏంటి అది మాకు కొంచెం నేర్పితే, మీ దగ్గర ఇప్పుడంతా మాకు టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇది ఈ ఫోన్ ద్వారా అంటే ఛానల్ మన ఎలా ఛానల్ ద్వారా నేర్చుకోవాలనుకుంటున్నాం. చెవురు ఉండాలి, చెవురు ఉండాలి. ఇది మొదలు అన్నమాట. ఇప్పుడు అదే మనం ఈ ఫస్ట్ ఓపెనింగ్ స్టార్టింగ్ మనకి ఎదురుబడి మనం కర్ర నేర్పాలంటే ఫస్ట్ ఈ మూమెంట్ పట్టుకోవాలి, లెంత్ ఉండాలి. ఇది పొజిషన్. తర్వాత అడుగు అదిగోండి, ఒకటి ఇది వచ్చేసాం, ఒకటికి మళ్ళీ 2, తర్వాత 3, ఇది 3, 1, 2, 3 అడుగు అయిపోయింది. అదేలే అడిగానే మనం ఏం చేస్తాం మళ్ళీ ఇది కోత. కోత మళ్ళీ అది 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 అది
ఉమ్. ముడి, ఆ, ఇది సంకర ముడి, ఆ, ఇది ఉమ్. ఇది చాలా కష్టం. అదేలే. ఆ. ఇది అన్నమాట. ఇది పిడి పిడి అదే వరస ఇది. అది ఎలా పట్టుకోవాలో చూపించాలి. కొంచెం ఇది దగ్గరకు ఎలా వస్తా పట్టుకోవాలి? దగ్గరకు వస్తా ఉంది. ఆ, ఈ ఈ పిడికి పిడి వరసకి ఆ, ఎట్లా పట్టుకోవాలి, ఈ మూమెంట్ పట్టుకోవాలి. ఆ, ఎలా తిప్పాలి ఊరికి మెల్లింగా చూపించండి. ఇదిగోండి ఆ, ఆ, ఆ చేయి తిప్పేటప్పుడు ఎలా, ఇలా అదేలే. ఉమ్. ఇలా చెయ్యి ఇటు చూసారా, ఆ, ఆ, ఇలా తెచ్చుకోవాలి ఆ, కిందికి, ఆ. మళ్ళీ ఇలా తెచ్చుకోవాలి, ఆ. మళ్ళీ దీన్ని ఆ, ఇలా కిందకి తెచ్చుకోవాలి, ఆ, మళ్ళీ ఎదురు తెచ్చుకోవాలి. ఆహా, ఆ, ఆ, అలా, అదేలే. ఆ, అలా, మార్చుకోవాలి. అలా అదేలే, అదేలే. మార్చుకోవాలి. ఆహా, ఇలా చెయ్యి మార్చుకోవాలి. ఆ, ఇదిగోండి అదేలే. ఉమ్. చెయ్యి మార్చుకోవాలి. ఆ, రైట్. కనిపించిందా, ఆ, ఆ, ఇలా వచ్చిందా, ఆ, మళ్ళీ ఈ చేతికి ఆహా, ఇలా ఇక్కడి నుంచి ఆ, చెయ్యి మార్చుకోవాలి. అదేలే. ఆ, ఉమ్. అది 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 ఉహుం. అది అది చెయ్యి మార్చుకోవాలి. మ్మ్. మళ్ళీ ఇది, మళ్ళీ ఇది, మళ్ళీ ఇది, మళ్ళీ మ్మ్. ఇది, మళ్ళీ ఇది, మ్మ్. మళ్ళీ ఇది, మ్మ్. మళ్ళీ ఇది. ఎంత పోటు, ఉమ్. హై! ఉమ్. ఎంత పోటు అన్నమాట. ఉమ్. అట్లా